అసెంబ్లీ మీడియా హాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శాసనసభ ప్రాంగణంలో నాది మొదటిసారి. సిరికొండ మధుసూదనాచారి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, నాతో పాటు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కౌన్సిల్ సభ్యులైనటువంటి రమణ గారు, గౌరవనీయులు సహచర శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారు. ఈ మధ్య కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ప్రజలు హాహాకారాలు చేస్తా ఉన్నారు. బహుశా గతంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి హాహాకారాలు చేసినటువంటి సందర్భాలు లేవు. దీనికి కారణం హైడ్రా. ఈ హైడ్రా యొక్క రూపశిల్పి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. పూర్తిగా ఆయన కనుసన్నల్లో హైడ్రా పనిచేస్తా ఉన్నది. అయితే హైడ్రా లాంటి సంస్థ సుందరీకరణ లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు 10 మాసాల కాలంలో ఆయన పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలైనాయి, ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజలకు విశ్వాసం కలగాలి, మంచి చేస్తారనేటువంటి నమ్మకం కలగాలి, వాళ్ళ జీవితాల్లో మంచి జరుగుతుందనేటువంటి భావన రావాలి, వారి సమ్మతితో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. మరి ఈ 10 మాసాల కాలంలో ప్రతిదీ అటకెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రభుత్వం పడకేసినట్టున్నది. రుణమాఫీ 15 ఆగస్టు వరకు అయిపోతుందనేటువంటి మాటలు మాట్లాడిండు. ఇక ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయంలో మనం అందరం చూసినాం. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పవిత్ర దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. ఈరోజు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 40,000 కోట్ల రూపాయలని ముందన్నారు, 30,000 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పట్టుమని 10,000 కోట్లు కాస్త అటు ఇటుగా చెల్లించారు. అంటే చెప్పే మాటలకు చేసే పనులకు ఎలాంటి పొంతన కనబడతలేదు. ఒకవైపు రుణమాఫీ ఈ రకంగా ఉంటే, మరోవైపు రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు, ప్రతి పంటకు 5,000 రూపాయలు ఇస్తే, మాకు అవకాశం కలిగించండి, మేము 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ జూన్లో ఈ పంట కాలం మొదలైంది. ఈ రోజు మనం సెప్టెంబర్, రేపు ఎల్లుండి నుండి అక్టోబర్లోకి పోతా ఉన్నాం. అంటే ఈ పంట కాలం అయిపోయినా దాని ఊసేలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. 4,000 పెన్షన్లు, 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ. దవాఖానాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. మందులు లేక రకరకాల అవస్థలతోని పేద రోగులు బాధలు పడుతూ ఉన్నారు. తులం బంగారం తుస్సు అన్నది, గురుకులాల్లో క్వాలిటీ మెస్సు లేదు, బస్సు తప్ప అన్ని మిస్సే. ఇది 10 మాసాల కాలంలో. ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఈ పథకాలు అటకెక్కుతున్నటువంటి తీరును చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో 1,50,000 కోట్ల రూపాయలతో, మొదలు 40,000 అన్నారు, రకరకాలుగా పెంచలు, ఫైనల్ గా 1,50,000 రూపాయలు అన్నారు, 1,50,000 కోట్ల రూపాయలు అన్నారు. థేమ్స్ నదిని మరిపిస్తామన్నారు. ఇవన్నీ అంటే ఈ జరుగుతున్నటువంటి పరంపర. పథకాలు అమలు కావు, బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇస్తారు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన 100%
ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతృప్తంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అనేటువంటి పాలనను చూసినా కానీ ఒక షాడిస్ట్ పాలన,